Namaste and welcome. Raju is a good boy, isn't he? Raju is not a good boy, is he? ఈ రెండు వాక్యాలలో మొదటి దాంట్లో ఈజంట్ హీ, రెండవ దాంట్లో ఈజ్ హీ అనేవి మనకు క్వశ్చన్ ట్యాగ్స్గా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే చిన్న రూపంలో ఉన్న ప్రశ్న అనమాట. సో షార్ట్ క్వశ్చన్ అన్నట్టు అనమాట. ఫస్ట్ సెంటెన్స్ మనకు పాజిటివ్ స్టేట్మెంట్గా కనిపిస్తుంది, దాని క్వశ్చన్ ట్యాగ్ మాత్రం నెగిటివ్గా ఉంది. కానీ రెండవ స్టేట్మెంట్ మనకు నెగిటివ్ స్టేట్మెంట్ కనబడుతుంది, కానీ దాని క్వశ్చన్ ట్యాగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే మనం దీన్ని బట్టి పాజిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని తీసుకుంటాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ తీసుకుంటాయని ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా రాయాలి, క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు అనేది నేర్చుకోబోతున్నాము. మరి స్టార్ట్ చేద్దామా? కానీ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియో షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్ని చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, అండ్ ఇఫ్ యూర్ రెడీ లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అవి కూడా ఒక రకమైన ప్రశ్నలు అనమాట. అవి షార్టెస్ట్ ఫామ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అవి అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ చివరిలో మనము యాడ్ చేస్తూ ఉంటాము. అక్కడ స్టేట్మెంట్లో చెప్పింది కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. మనకు క్వశ్చన్ ట్యాగ్స్ మనకు ఇంగ్లీష్ భాషలో రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అవి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఒకటి, రెండవది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. ఇక మొదటిది పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు వాడతామంటే అన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్కు మనం పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే యూ హ్యావెంట్ డన్ యువర్ హోంవర్క్, హ్యావ్ యూ. హ్యావ్ నాట్ అనేది నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ హ్యావ్ యూ అనేది రాసామన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే దే డింట్ కమ్, డిడ్ దే. డిడ్ నాట్ అనమాట. సో ఇది కూడా నెగిటివ్ స్టేట్మెంట్, అందువల్ల పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనము దీనికి రాయడం జరిగింది. అదే డిడ్ దే అనమాట. ఇక రెండవది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎప్పుడు రాస్తామంటే అన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్కు మనం నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు షీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఈజంట్ షీ. ఈజ్ ఏ గుడ్ గర్ల్ అనేది మనకు పాజిటివ్ స్టేట్మెంట్గా కనబడుతుంది, అందువల్ల ఈజ్ ఇంట్ షీ అంటే ఈజ్ నాట్. ఈజంట్ షీ అనేది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాయడం జరిగిందనమాట. అదేవిధంగా దే ఆర్ ప్లేయింగ్, ఆర్ అండ్ దే అనేది ఇక్కడ మనకు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్గా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో మనం దీన్ని బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ స్టేట్మెంట్స్కి ఏమో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్స్కి ఏమో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలి అనేది ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక కొన్ని హింట్స్, క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే కొన్ని హింట్స్ ఉన్నవి, అవేంటో మనము తెలుసుకొని ఎక్కువ క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందులో మొదటిది సూటబుల్ ప్రొనౌన్ను మనం పెట్టాలి. అకార్డింగ్ టు ద నంబరు, జెండర్ ప్రకారము క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే దే హ్యావెంట్ రీచ్డ్ అట్, హ్యావ్ దే. దే అనేది మనకి ఇక్కడ స్టేట్మెంట్లో ఉంది, దాన్నే మనం క్వశ్చన్ ట్యాగ్లో కూడా దే అనే వాడినాం అనమాట. సో మనం ప్రొనౌన్ దేని ఇక్కడ వాడడం జరిగింది క్వశ్చన్ ట్యాగ్లో. అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే రాణి కాంట్ స్విమ్, క్యాన్ షీ. సో షీ అనేది ప్రొనౌన్ ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో వాడాము. షీ ఎందుకు వాడామంటే రాణి అనేది మనకు ఫెమినైన్ జెండర్ ఉంది కాబట్టికి షీ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో వాడాము, రాణి అని వాడొద్దు అనమాట. షీ అనే ప్రొనౌన్స్ మాత్రమే వాడాలి. అదేవిధంగా రవి బ్రోక్ ద గ్లాస్, డింట్ హీ. సో ఇక్కడ రవి అనేది మాస్కులైన్ జెండర్ కాబట్టి మగ అతను కాబట్టి హీ అని మనం ఇక్కడ ప్రొనౌన్ను క్వశ్చన్ ట్యాగ్లో వాడడం జరిగిందనమాట. సో మనము కేవలము ప్రొనౌన్స్ని మాత్రమే క్వశ్చన్ ట్యాగ్లో వాడాలి, వాటి నెంబర్, జెండర్ ఆధారంగా చేసుకొని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ క్లూ హింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేంజింగ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అంటే సహాయక క్రియ. అంటే సహాయక క్రియను ఆధారం చేసుకొని మనము క్వశ్చన్ ట్యాగ్ను రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనకు స్టేట్మెంట్లో యామ్ అనేది వచ్చినట్టయితే అది క్వశ్చన్ ట్యాగ్లో ఆరెంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక స్పెషల్ కేస్ అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే ఐ యామ్ స్టడీయింగ్, ఆరెంట్ ఐ అని రాయాలి. యామ్ అండ్ ఐ రాయొద్దు. ఆరెంట్ ఐ అనేది రైట్ వే ఆఫ్ రైటింగ్ క్వశ్చన్ ట్యాగ్ అనమాట ఇక్కడ. అదేవిధంగా యామ్ నాట్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే క్వశ్చన్ ట్యాగ్లో యామ్ అని రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఐ యామ్ నాట్ స్టడీయింగ్, యామ్ ఐ. సో యామ్ ఐ అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా
ఆర్ అనేది స్టేట్మెంట్లో వస్తే మనము ఆర్ఎంట్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. వి ఆర్ ప్లేయింగ్, ఆర్ఎంట్ వి. ఇక నెక్స్ట్ది వాజ్ అనేది మనకు స్టేట్మెంట్లో వస్తే క్వశ్చన్ ట్యాగ్లో వాజెంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. హీ వాజ్ స్లీపింగ్, వాజెంట్ హీ. అదేవిధంగా వర్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే క్వశ్చన్ ట్యాగ్లో వరెంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. దే వర్ వర్కింగ్, వరెంట్ దే. నెక్స్ట్ ది హ్యావ్ అనేది మనకు స్టేట్మెంట్లో ఉంటే హ్యావెంట్ అని మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. యూ హ్యావ్ లెఫ్ట్, హ్యావెంట్ యూ. అదేవిధంగా హ్యాజ్ అని కనిపిస్తే మనకు స్టేట్మెంట్లో హ్యాజెంట్ అని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. షీ హ్యాస్ టేకెన్ టీ, హ్యాజెంట్ షీ. అదేవిధంగా హ్యాడ్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే హ్యాడెంట్ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. దే హ్యాడ్ అరైవ్డ్, హ్యాడెంట్ దే. అదేవిధంగా డూ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే మనము డోంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు యూ ఈట్ చికెన్, డోంట్ యూ. సో ఇక్కడ డూ అనేది లేదు కానీ ఉన్నది అనమాట. యూ డూ ఈట్ చికెన్ అనమాట. సో అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, అలాంటప్పుడు మనం డోంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అదేవిధంగా డజ్ అనేది స్టేట్మెంట్ కనిపిస్తే డజంట్ అని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. హీ ఈట్స్ చికెన్, డజంట్ హీ. అంటే హీ డజ్ ఈట్ చికెన్ అనమాట. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిడ్ అనేది మనకి స్టేట్మెంట్లో కనిపిస్తే క్వశ్చన్ ట్యాగ్లో డింట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. వీ ఏట్ చికెన్, డింట్ వీ. అంటే వీ డిడ్ ఈట్ చికెన్ అనమాట ఈ స్టేట్మెంట్. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కానీ ఉన్నదని మనం అర్థం చేసుకునే వర్బ్ టు కాబట్టి డిడ్ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదేవిధంగా విల్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే వోంట్ అని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఐ విల్ స్టడీ, వోంట్ ఐ. షెల్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే షంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. యూ షల్ గో, షాంట్ యూ. క్యాన్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే కాంట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. వీ క్యాన్ జంప్, కాంట్ వీ. మస్ట్ అనేది స్టేట్మెంట్లో కనిపిస్తే మజంట్ అని రాయాల్సి ఉంటుంది క్వశ్చన్ ట్యాగ్లో. హీ మస్ట్ గివ్ రెస్పెక్ట్, మజంట్ హీ. నీడ్ అనేది స్టేట్మెంట్లో కనిపిస్తే నీడింట్ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. దే నీడ్ టు వర్క్, నీడింట్ దే. షుడ్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే షుడింట్ అనేది మనకు క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. యూ షుడ్ లీవ్ నౌ, షుడింట్ యూ. వుడ్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే వుడింట్ అని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. షీ వుడ్ కమ్, వుడింట్ షీ. కుడ్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే కుడింట్ అని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. దే కుడ్ కిల్ ఎ స్నేక్, కుడింట్ దే. మైట్ అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే మైటెంట్ అనేది మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. యూ మైట్ ఈట్ నౌ, మైటెంట్ యూ. యూస్ టు అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే డింట్ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. ఇది ఒక స్పెషల్ కేసు. యూస్ టుకు మనం డింట్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు హీ యూస్ టు ఈట్ చికెన్, డింట్ హీ. హీ యూస్ టు ఈట్ చికెన్, డింట్ హీ. సో దిస్ ఇస్ అ స్పెషల్ కేస్, వీ షుడ్ రిమెంబర్ ఇట్. అండ్ ఆట్ టు అనేది మనకు స్టేట్మెంట్లో కనిపిస్తే ఆటెంట్ అనేది మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. వీ ఆట్ టు గో నౌ, ఆటెంట్ వీ అనేది మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మనకు హెల్పింగ్ వర్బ్స్ అన్నవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు. మరి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇలా చెప్పిన విధంగా మనము క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వర్బ్స్ను చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక మూడవ హింట్ మన కనుక స్టేట్మెంట్స్లో ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ కనుక వచ్చినట్టయితే క్వశ్చన్ ట్యాగ్లో మనము విల్ యూ, వోంట్ యూ, కెన్ యూ, కాంట్ యూ అనే క్వశ్చన్ ట్యాగ్స్ రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఓపెన్ ద డోర్, వోంట్ యూ. డోంట్ ఓపెన్ ద డోర్, విల్ యూ. హెల్ప్ ద పూర్, కాంట్ యూ. డోంట్ వేస్ట్ ద టైమ్ ప్లీజ్, విల్ యూ. డోంట్ టీజ్ యానిమల్, కెన్ యూ ఆర్ విల్ యూ. సో ఇలా మనకు ఇంపరేటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ విల్ యూ, వోంట్ యూ, కెన్ యూ, కాంట్ యూగా మనం రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. 4వ క్లూ క్వశ్చన్ వర్డ్స్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్, ఎనీ, నాట్, నన్, నెవర్. సో ఇలాంటి వర్డ్స్ కనుక మనకు స్టేట్మెంట్స్లో వచ్చినట్టయితే ఎప్పుడు కూడా మనము క్వశ్చన్ ట్యాగ్ను పాజిటివ్గానే రాయాలి. అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ను మాత్రమే రాయాలి, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయొద్దు. ఉదాహరణకు మనం చూసినట్టయితే వి సెల్డమ్ మీట్, డూ వి. ఎందుకంటే స్టేట్మెంట్ సెల్డమ్ అన్న ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి డూ వి అనే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయడం జరిగిందనమాట. అదేవిధంగా దే హార్డ్లీ ప్లే, డూ దే. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే నన్ కేమ్ టు స్కూల్ టుడే, డిడ్ దే. నెక్స్ట్ సెంటెన్స్ ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్, డిడ్ దే. ఇక నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఐఎమ్ నాట్ రిచ్, యామ్ ఐ. సో ఈ విధంగా హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్, ఎనీ, నో, నాట్, నన్, నెవర్ అనే నెగిటివ్ వర్డ్స్ స్టేట్మెంట్స్లో కనుక వచ్చినట్టయితే మనము ఎప్పుడు కూడా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ను మాత్రమే రాయాలి అలాంటి స్టేట్మెంట్స్కు. ఇక 5వ క్లూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సంబడి, సమ్వన్, నన్, నోబడి అనే
ప్రొనౌన్స్ కనుక స్టేట్మెంట్స్లో వచ్చినట్టయితే మనకి ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్లో దే అనే ప్రొనౌన్ మాత్రమే రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు ఎగ్జాంపుల్స్లో చూసినట్టయితే ఎవ్రీబడి హ్యాస్ కమ్, హ్యావెంట్ దే. ఇక్కడ ఎవ్రీబడి అనే ఒక ప్రొనౌన్ వాడాం కాబట్టి స్టేట్మెంట్లో దే అనే ప్రొనౌన్ మనం క్వశ్చన్ ట్యాగ్లో వాడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక రెండవది సంబడి గేవ్ మనీ, డింట్ దే. ఎవ్రీవన్ లాఫ్స్ అట్ హిమ్, డోంట్ దే. సో ఇలా మనకి ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంబడి, సమ్వన్, నన్, నోబడి కనుక మనకు వచ్చినట్టయితే స్టేట్మెంట్లో దే అనే ప్రొనౌన్ మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఆరవ క్లూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు, ఒకవేళ స్టేట్మెంట్స్ కనుక లెట్ కానీ లెట్స్తో కానీ బిగిన్ అయితే అంటే మొదలైతే మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ను పాజిటివ్లోనే రాయాలి. అంటే లెట్స్తో బిగిన్ అయిన సెంటెన్సెస్ అన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని మాత్రమే తీసుకుంటాయి అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు లెట్స్ గో టు మూవీ, షల్ వి. లెట్స్ ప్లే ఫుట్బాల్, షల్ వి. లెట్ మీ సర్వ్ యూ, షల్ ఐ. లెట్ మీ కంగ్రాచులేట్ యూ, షల్ ఐ. సో ఇలా స్టేట్మెంట్స్ లెట్ కానీ లెట్స్తో కానీ మొదలైతే క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఏడవ క్లూ క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కనుక మనకు హెల్పింగ్ వర్బ్గా వాడి ఉంటే సెంటెన్సెస్లో స్టేట్మెంట్స్లో మనం క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా వాటిని రాస్తాం. అలా కాకుండా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కనుక సెంటెన్సెస్లో స్టేట్మెంట్స్లో మెయిన్ వర్బ్గా కనుక వాడి ఉండుంటే అప్పుడు మనము డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సెంటెన్సెస్లో చూసినట్టయితే హీ హ్యాస్ బాట్ ఎ కార్, హ్యాజంట్ హీ. సో హ్యాస్ బాట్ ఎ కార్లో హ్యాస్ అనేది మనకు హెల్పింగ్ వర్బ్గా ఉంది, బాట్ అనేది మెయిన్ వర్బ్గా ఉంది. అందువల్ల మనం క్వశ్చన్ ట్యాగ్లో కూడా హ్యాజంట్ హీ అని రాసామన్నమాట. అలా కాకుండా నెక్స్ట్ సెంటెన్స్లో హీ హ్యాజ్ ఎ కార్, డజంట్ హీ. సో ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్గా వాడలేదు, మెయిన్ వర్బ్గా వాడాము. అందువల్ల దాన్ని మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయడానికి వీల్లేదు. ఇలాంటి సందర్భాలలో మనము డజ్ అని వాడాలి, ఎందుకంటే హ్యాజ్ అని వచ్చింది కాబట్టి. అందువల్ల ఇక్కడ మనం డజంట్ హీ అనే క్వశ్చన్ ట్యాగ్ రాసామన్నమాట. అంతే తప్ప హ్యాజ్ అండ్ హీ అని రాస్తే అది తప్పు అన్నమాట. సో మనము హ్యావ్ అనేది స్టేట్మెంట్లో వస్తే డూ అనే హెల్పింగ్ వర్బ్ మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. హ్యాజ్ అనేది స్టేట్మెంట్లో వస్తే డజ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. హ్యాడ్ అనేది స్టేట్మెంట్లో వస్తే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇంకా రెండు సెంటెన్సులు చూసినట్టయితే ద బాయ్ హ్యాడ్ టేకెన్ మై కార్, హ్యాడెంట్ హీ. హ్యాడ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్గా వాడాం, అందువల్లనే క్వశ్చన్ ట్యాగ్లో కూడా హ్యాడ్ అనేది రాసాం. అలా కాకుండా ద బాయ్ హ్యాడ్ మై కార్, డింట్ హీ. సో ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్గా వాడాం సెంటెన్స్లో, అందువల్ల ఇక్కడ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో రాయడం జరిగింది. సో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్స్ అయితే స్టేట్మెంట్లో క్వశ్చన్ ట్యాగ్లో వాటిని రాయొచ్చు. అలా కాకుండా అవి హ్యావ్, హ్యాస్, హ్యాడ్ కనుక మెయిన్ వర్బ్స్ అయి ఉంటే డూ కానీ డస్ కానీ డిడ్ కానీ మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక ఎనిమిదవ క్లూ హింట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేదనుకోండి, సహాయక క్రియ లేదు, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ స్టేట్మెంట్లో వర్బ్ 1 ఉంటే డూ కానీ డస్ కానీ క్వశ్చన్ ట్యాగ్లో రాయాలి. ఒకవేళ స్టేట్మెంట్లో వర్బ్ 2 ఉంటే డిడ్ అనేది మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఉదాహరణకు చూసినట్టయితే వీ వర్క్ హార్డ్, డోంట్ వీ. సో ఇక్కడ వర్క్ అనేది వర్బ్ 1గా ఉంది, అందువల్ల డూ అనే హెల్పింగ్ వర్బ్ మనము క్వశ్చన్ ట్యాగ్లో రాయడం జరిగింది. డూ ఎందుకు రాసామంటే ఇక్కడ ప్రొనౌన్ వి అనేది సబ్జెక్ట్గా ఉంది, అది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి అక్కడ డూ అనే రాసామన్నమాట. అలా కాకుండా ఇంకో సెంటెన్స్లో హీ వర్క్స్ హార్డ్, డజంట్ హీ. సేమ్ కానీ ఇక్కడ డజ్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ హీగా ఉంది, అంటే అది థర్డ్ పర్సన్ సింగులర్గా ఉంది కాబట్టి డజ్ అనేది మనం తీసుకోవడం జరిగిందనమాట. సో అలా కాకుండా ఇలా ఉందనుకోండి, హీ వర్క్డ్ హార్డ్, డింట్ హీ. వర్క్డ్ అనేది వర్బ్ 2 కాబట్టి డింట్ అనే మనం ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో. సో ఈ విధంగా హెల్పింగ్ వర్బ్స్ లేకుండా స్టేట్మెంట్స్లో డూ, డస్, డిడ్ అనే హెల్పింగ్ వర్బ్స్ను మనము క్వశ్చన్ ట్యాగ్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి ఈ వీడియోలో మీరు క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా రాయాలి, క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేర్చుకున్నాను అనుకుంటాను. మరి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి క్వశ్చన్ ట్యాగ్ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.